ఇలా షిప్లో ప్యాసేజ్ వే అని ఉంటుందండి. అంటే షిప్ వెనక నుండి ఇలా ముందు వరకు దారి అయితే ఉంటుంది అనమాట. అది ఎలా ఉంటుంది అనేది చూపిస్తారు మీకు. ఇక్కడైతే 2-3 డోర్లు అయితే ఉన్నాయండి. అన్నీ క్రాస్ చేసుకుని వెళ్ళాలి. ఇది ప్యాసేజ్ వే అండి. ఈ ప్యాసేజ్ వే ఇంజిన్ రూమ్ నుండి ఎంట్రన్స్ అండి. ఇది లోపల ఎవరో వర్క్ చేస్తున్నట్టు ఉన్నారు. ఇద్దరు పెయింటర్స్ అయితే ఉన్నారండి షిప్లో. వాళ్ళు ఇప్పుడు పోర్ట్ కాబట్టి ఇక్కడ లోపల అయితే పని ఇచ్చారనమాట క్లీనింగ్ చేయమని. బాయ్ క్యా కర్ రే? వీళ్ళైతే పెయింటర్లు అనమాట. అంటే షిప్ క్రూతో సంబంధం లేకుండా ఒక ఇద్దరు అయితే వచ్చారు షిప్లో కొంచెం చిప్పింగ్ పెయింటింగ్ చేయడానికి. వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, లోపలైతే ఇలా ఉంటుందండి. ముందు నుండి వెనక వరకు ఉంటుందన్నమాట ఈ ప్యాసేజ్ వే. ఇలా 2 పక్కల అయితే ఉంటుంది ఈ ప్యాసేజ్ వే అనేది. అంటే అన్ని షిప్లో అయితే ఉండవు, కానీ కొన్ని షిప్లో అయితే ఇలా ప్యాసేజ్ వే అనేది ఉంటుంది అన్నమాట. ఇతను ఇంకొక అతను పెయింటర్. ఇవి ఫ్యూల్ ఆయిల్ ట్యాంకులు, స్టీమ్ లైన్లు అన్నీ ఈ ప్యాసేజ్ వేలు అయితే ఉంటాయండి. స్టీమ్ అయితే లీక్ అయింది. ఈ ప్యాసేజ్ వే అనేది బాగా ఎమర్జెన్సీ టైంలో అయితే ఇలాగా లోపల నుండి అయితే వస్తామండి. ఎందుకంటే ఒక్కోసారి వెదర్ బాగోకుండా ఎదురైనా ఎమర్జెన్సీ పని ఉందనుకుంటే అప్పుడు ఈ దారిని యూజ్ చేస్తారు. లోపలైతే దారి చాలా వంపులుగా అయితే ఉందండి, చూస్తున్నారు కదా. ఇది ముందు ఎంట్రన్స్ డోర్ అండి. క్లోజ్లో అయితే ఉంది, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం అన్నమాట. చూసారా స్టెప్స్ ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ నుండి పైకి ఎక్కాలన్నమాట. ఇది షిప్ ఎదర భోజనం స్టోర్ అని ఉంటుంది, దాని లోపలికి అయితే వస్తుందండి. ఇదంతా భోజనం స్టోర్ అన్నమాట. ఫోక్స్లు అని కూడా అంటారు. ఇది అంటే షిప్ ముందు భాగం, పైన కాకుండా లోపల పక్క అనమాట. చూసారు కదా, ఇవన్నీ ఇక్కడ రోప్స్ అన్నీ కొన్ని సామాన్లు అయితే పెట్టుకుంటాకి ప్లేస్ అయితే ఉంటుంది, చూడొచ్చు మీరు. ఈ పార్ట్ చూసారు కదా, ఇదైతే షిప్ ముందు అనమాట. ఈ లోపల అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు లోపల భోజనం స్టోర్ నుండి ఇది బయటికి వెళ్ళే ఎంట్రన్స్ అండి. చూడొచ్చు, ఇక్కడ నుండి అయితే మనం బయటికి డెక్ మీదకి రావచ్చు అనమాట. అది డెక్ ఎంట్రన్స్ డోరు. చూసారు కదా, ఇది ఇప్పుడు డెక్ మీద అనమాట. ఇది బయటకు వచ్చేసాము. ఇలా అయితే ఉంటుందండి ప్యాసేజ్ వే. లోపల నుండి దారి కూడా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, లోపల నుండి ఇప్పుడు పైకి అయితే వచ్చేసాం అనమాట. షిప్ బయట ఉన్నాం మనం ఎదర పక్క. ఇటు పక్క అయితే తాళం వేస్తుంది అనమాట. ఇక బయట మళ్ళీ ఇది సేమ్ ఎంట్రన్స్ దారండి. మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మన ఇంజిన్ రూమ్లోకి. भाई क्या काम चल रहा है तेरा इधर? अभी क्या मापिंग दी है क्या तेरे को? अरे परफेक्ट दिया यार जी, वो भी सर यार, वो पेंटर के लिए इधर सब कुछ काम करना पड़ता है भाई। बोल रहा है तो बोलने का बाहर काम नहीं करते। और क्या क्या काम करा रहे? अरे भाई गार्बेज उठवाते हैं, गार्बेज उठाने का और उठाने का, साफ सफाई करने का भी, ये
फिर बोलता कभी कभी खाने में भी हेल्प करा देगा। ఓకే ये ताका करे। ఇప్పుడైతే వచ్చిందేమో పెయింటర్ జాబ్ కండి, కానీ అన్ని పనులు చేపిస్తున్నారని చెప్పి అంటున్నాడు. షిప్లో అయితే అలాగే ఉంటుందండి. వాళ్ళంటే మెయిన్ క్రూ అయితే కాదండి, ఇద్దరు పెయింటింగ్ వర్క్ కోసం అయితే వచ్చారనమాట. అలా జరుగుతాయి ఈ షిప్లో. అయితే ఈ కంపెనీలో ఇలా విడిగా వర్క్ ఎక్కువ ఉంటే ఇలాగ కాంట్రాక్ట్ బేస్ మీద జనాలు రప్పించి వర్క్ అయితే చేపిస్తారండి. ఇది సేమ్ అలాగే ఇంకో సైడ్ కూడా ఉంటుందండి. ఇందాక మనం వెళ్ళింది అయితే పోర్ట్ సైడ్, ఇప్పుడు ఇది స్టార్బోర్డ్ సైడ్ అనమాట. సేమ్ రెండు పక్కల అయితే ప్యాసేజ్ వే అనేది ఉంటుంది. దీన్ని డక్కీలు అని కూడా అంటారు అనమాట. డక్కీలు లేకపోతే ప్యాసేజ్ వే అని చెప్పి అనొచ్చు. చూసారు కదా, ఇది స్టార్బోర్డ్ సైడ్ ఎంట్రన్స్ అనమాట. ఇది కంటైనర్ షిప్లో అయితే ప్రతి షిప్లో ఈ ప్యాసేజ్ వేలు రెండు పక్కల అయితే ఉంటాయి అనమాట. అయితే షిప్లో వాళ్ళు హెయిర్ కటింగ్ ఎలా చేసుకుంటారు ఏంటి అని డౌట్ అయితే ఉంటుంది కదా. ఇది చూడండి, నేను పెయింటర్ని రిక్వెస్ట్ చేస్తే కటింగ్ చేస్తున్నాడు అనమాట. అయితే బయట చేసినంత ప్రొఫెషనల్గా రాపోయినా హెయిర్ కటింగ్ షిప్లో అవసరం బట్టి అయితే తెలిసిన వాళ్ళని పిలిచి అలాగైతే హెయిర్ కట్ చేసుకుంటామండి. మోస్ట్లీ షిప్లో ఉన్న సీనియర్లకి అయితే అలవాటు అనేది ఉంటుంది. ఎవరో ఒకరు అయితే కంపల్సరీగా ఉంటారనమాట షిప్లో. అలా తెలియాలని లేదు కటింగ్ చేయటం అనేది, ఎవరు వాళ్ళకి అలవాటు ఉంటుంది. ఒకళ్ళు తెలియకపోతే వాళ్ళకి తెలిసినంత మట్టికి కటింగ్ చేయమని అడుగుతాం అనమాట. ఇలాగైతే చేస్తారు. ये कटिंग बाद में कर सकते हैं ना. అయితే హెయిర్ అయితే కట్ చేసి వెళ్ళిపోయాడండి. ఇంటికి వెళ్ళే టైం అయితే దగ్గర పడింది. కొద్దిగా సెట్ చేయమంటే అయితే వచ్చాడనమాట. బాగానే ఉంది. సో మొత్తానికి చూశారు కదా, ఇలా అయితే షిప్లో హెయిర్ కటింగ్ అనేది చేసుకుంటాము. ఇది కూడా చాలామంది డౌట్ ఉంటుంది, హెయిర్ కట్ ఎలా చేసుకుంటారు ఏంటిది, ఎవరైనా ఉంటారా అని అడుగుతారు కదా. అందుకోసం అయితే ఇది పెడుతున్నాను అనమాట. సో గైస్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రావు క్యాప్చర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.